వెల్కమ్ టు డిఎన్ఆర్ ట్రిక్స్. ఏపీ సిఎస్ఓ నుండి అవుట్సోర్సింగ్ జాబ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి. ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రకాశం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అండి. ఓకే, సో మార్నింగ్ ఒక వీడియో చేశానండి, దానికి సంబంధించిన వీడియో అండి ఇది. రేడియోగ్రాఫర్లు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, సో థియేటర్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అన్ని జిల్లాల్లో సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ రిలీజ్ చేశారు, బట్ ప్రకాశం జిల్లాలో మాత్రం రిలీజ్ చేయలేదండి. సో అందుకని ఈరోజు రిలీజ్ చేశారండి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనేవి. సో రేపటి నుంచి అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 25/7/2020 అండి. ఓకే, సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్గా చూద్దామండి ఇక్కడ. సో మార్నింగ్ ఒక వీడియోలో చెప్పాను మీకు ఆల్రెడీ, ఈరోజు ఈవినింగ్ కల్లా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని. సో అలాగే ఈరోజు ఈవినింగ్ కల్లా ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, రేడియోగ్రాఫర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ అయ్యింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఓకే, సో ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్దామండి. సో చూడండి ఒకసారి ఇక్కడ, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ రేడియోగ్రాఫర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఆన్ అవుట్సోర్సింగ్ జాబ్స్. ఓకే, సో ఇవన్నీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. ఓకే, సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 19/7/2020, సో ఎండింగ్ డేట్ వచ్చేసరికి 25/7/2020 అండి. ఓకే, సో నోటిఫికేషన్ ఒకసారి మనం క్లియర్గా చెక్ చేద్దాం. ఇక్కడ మీరు క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, notification for recruitment of radiographer, MNO, FNO, dark room assistant, operation theaters and theater assistant, data entry operator కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి. సో టోటల్ ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కేటగిరీ వైజ్ చెక్ చేద్దామండి ఇక్కడ. సో రేడియోగ్రాఫర్ వచ్చేసరికి టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో శాలరీ వచ్చేసరికి 17,500 రూపీస్ అండి. శాలరీ వచ్చేసరికి 17,500 రూపీస్ శాలరీ. సో నెక్స్ట్ ఎంఎన్ఓ వచ్చేసరికి టోటల్ వచ్చేసరికి 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో శాలరీ వచ్చేసరికి 12,000 రూపీస్ శాలరీ అండి. సేమ్ ఎఫ్ఎన్ఓ కూడా 39 వేకెన్సీస్ ఉన్నాయండి. శాలరీ వచ్చేసరికి 12,000 రూపీస్ శాలరీ అండి. నెక్స్ట్ డార్క్ రూమ్ అసిస్టెంట్, సో ఓన్లీ ఒక వేకెన్సీ మాత్రమే ఉందండి. శాలరీ వచ్చేసరికి 15,000 రూపీస్ శాలరీ అండి. నెక్స్ట్ సో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, సో టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయండి. శాలరీ వచ్చేసరికి 14,250 రూపీస్ అండి. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్, టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి. శాలరీ వచ్చేసరికి 12,000 రూపీస్ శాలరీ అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్, టోటల్ 18 వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ. శాలరీ వచ్చేసరికి 15,000 రూపీస్ శాలరీ అండి. ఓకే, సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి క్లియర్గా ఇక్కడ. సో డార్క్ రూమ్ అసిస్టెంట్కి వచ్చేసరికి సర్టిఫికేట్ ఆఫ్ హ్యావింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ కోర్స్ ఆఫ్ డార్క్ రూమ్ అసిస్టెంట్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. Provide preferences will be given to the candidates who have passed the CRA examination. ఓకే, CRA ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ డార్క్ రూమ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్. ఓకే, సో మీరు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మస్ట్ హ్యావ్ పుట్ ఇన్ మినిమమ్ సర్వీస్ ఆఫ్ 5 years ఎక్స్పీరియన్స్. సో మినిమమ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్. సో సేమ్ దీనికి కూడా అంతే అండి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు నర్సింగ్ ఫీల్డ్లో సో థియేటర్ అసిస్టెంట్గా అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ రేడియోగ్రాఫర్ పాస్ ఇన్ CRA ఎగ్జామినేషన్. ఓకే, సో CRA ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు రేడియోగ్రాఫర్కి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓకి మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్. 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు. ఓకే, ఎంఎన్ఓ అంటే మేల్ మెంబర్స్ వస్తారండి, ఎఫ్ఎన్ఓ అంటే ఫీమేల్ మెంబర్స్ జాబ్స్కి. సో 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఏమి అవసరం ఉండదు ఇక్కడ. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్స్ అన్నాడండి. అంటే మీ డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ లేకపోతే PGDCA కోర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలండి. PGDCA కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అప్లై చేసుకోవచ్చండి. చూద్దామని కదా, ద అప్లికేషన్ షుడ్ కంటైన్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ మెన్షన్ ఇన్ ద చెక్ లిస్ట్. అంటే సో ఆల్రెడీ మీ ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయని మెన్షన్ చేశారంటే ఆ సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ కూడా. సో అప్లికేషన్ మీరు డిస్క్రిప్షన్లో ఇస్తానంటే డౌన్లోడ్ చేయండి, ఫిల్ చేయండి. ఓకే, ఈ సర్టిఫికేట్స్ అని యాడ్ చేసి సో 25/7/2020 by 5 PM
ఓకే. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 25/7/2020 5 PM లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఓల్డ్ రిమ్స్, ఓకే, ఈ అడ్రస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 25/7/2020 అండి. ఏజ్ని ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 42 ఇయర్స్ అండి. నెక్స్ట్ SC ST BC వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఉంటుందండి. ఓకే. నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డౌన్లోడ్ చేయండి. ఏ కేటగిరీలో అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని జాబ్స్ ఉన్నాయండి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ గురించి చూడండి ఒకసారి. ఇక్కడ మార్క్స్ అప్టైన్ ఇన్ డిగ్రీ విత్ కంప్యూటర్స్, మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బట్టి 90% స్కోర్ ఇస్తారండి వాళ్ళు మీకు. ఓకే. నెక్స్ట్ 1 mark per year ఫ్రమ్ ద పాసింగ్ ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్, అంటే మీరు ఎప్పుడైతే పాస్ అయ్యి ఉంటారో అప్పటి నుండి ఇప్పుడు 2020 వరకు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటే అన్ని ఇయర్స్ ఈచ్ ఇయర్కి 1 mark ఇస్తారండి మీకు ఇక్కడ. అంటే టోటల్ 90 marks వచ్చేసరికి మీకు అకాడమిక్ మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ 10 marks మాత్రం మీ ఏ ఇయర్లో, ఫర్ ఎగ్జాంపుల్ 2010లో పాస్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు 2020 కాబట్టి 10 years కాబట్టి 10 marks ఇస్తారండి మీకు ఇక్కడ. ఓకే. ఓకే. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు అండ్ ఫీ కూడా లేదండి ఇక్కడ. ఓకే. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇదండి. సో అప్లికేషన్ ఇక్కడ రిజిస్టర్ నెంబర్ మీరు ఏం రాయొద్దు, ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మెయిల్ ఆర్ ఫీమేల్, సో నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద మదర్ అండ్ నేమ్ ఆఫ్ ద హస్బెండ్ ఆర్ వైఫ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఓకే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ టిక్ చేయండి. ఇక్కడ ఒక ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ SN టిక్ చేయండి, అదర్వైజ్ నో అని టిక్ చేయండి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ టిక్ చేయండి, అదర్వైజ్ వదిలేసేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే. సో మీరు 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారో దాని స్టడీ సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అని ఇక్కడ నీట్గా ఫిల్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ ఫిల్ చేయండి. ఓకే. సో నేమ్ ఆఫ్ ద టెక్నికల్ క్వాలిఫికేషన్, మీకు ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే. మీకు సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ గురించి ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ రాయండి, నోట్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయండి. డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ రాయండి, మీ ఫాదర్ నేమ్ రాయండి, ఇక్కడ సిగ్నేచర్ చేయండి. ఓకే. సో చెక్ లిస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అండ్ SSCR ఈక్వలెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, సో వేర్ ఎవర్ అప్లికబుల్ మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అని యాడ్ చేయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేయాలి. కాపీస్ ఆఫ్ ఆల్ మార్క్స్ మెమోస్, ఓకే. సో ఆల్ మార్క్స్ మెమోస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, రీసెంట్గా మీరు అప్లై చేసిన SC ST BC వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా సో యాడ్ చేయండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళ ఆ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ సో ప్రొఫెషనల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సో ఆ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయండి. ఇంకా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయండి. ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసి సో అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ యాడ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన తర్వాత సో మీకు పైన చెప్పిన అడ్రస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 25/7/2020 అండి. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను నేను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.